ఈరోజు చేపల కూర ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఈరోజు వెరైటీగా చేస్తాను. ఎర్రగడ్డ, టమాటా, ఉల్లిపాయ వేపుకున్నాను. తెల్లగడ్డలు కూడా వేసి ఇప్పుడు చూడండి ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాను. చూడండి ఉప్పు, కారం, పసుపు 3 కలిపి వేసాను. కాసేపు వేస్తాము. ఇదిగోండి ఫ్రెండ్, చేప ముక్కలు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. బాగా కాసేపు వేసుకుందాం. టమాటా, ఎర్రగడ్డ, తెల్లగడ్డలు, సాల్ట్ వేసి వాడ్చుకున్నాను ఫస్ట్. తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసాను. ఇప్పుడు ముక్కలు వేసి కాసేపు మగ్గనిస్తాం. ఇదిగో ఫ్రెండ్స్, కాసేపు బాగా కారం, ఉప్పు ముక్కలకి బాగా పట్టేదాకా వాడ్చుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. కాసేపు ఫ్రెండ్స్ ముక్కలకి బాగా పట్టేసింది. పుట్టుకోండి చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కలిపి పెట్టుకున్నాను. రసం, చింతపండు రసం ఇది ఇలా పోసుకోవాలి. ఇందులో కూడా ఉప్పు వేసాను. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్ ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. కొద్దిగా మా ఇంట్లో కొంచెం నీళ్ళుగా ఉంటేనే మా ఇంట్లో వాళ్ళు తింటారు. కొంచెం వేసుకున్నాను, మరీ నీళ్ళు కాకుండా. ఎందుకంటే ముక్కలు ముందే ఆయిల్లో ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకమలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మూత పెడతాం. ఇప్పుడు చూడండి, ఇదండి ఒక ఉడికి 20 నిమిషాల తర్వాత ఉడికి నుంచి కొత్తిమీర చల్లి ఆపేసుకుందాం. ఫ్రెండ్స్ కూర ఉడికేప్పుడు మీడియంలో పెట్టేసుకోవాలా. చూడండి తగ్గింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కాసేపు ఉడకాలి. కొంచెం 5 నిమిషాలు ఉడికిద్దాం. ఫ్రెండ్స్ చేపల కూర ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు చల్లి దింపేసుకుందాం. నేను మిరప్పొడిలోనే అన్నీ కారం మసాలా వేసి కొట్టేస్తాను కాబట్టి మసాలా పొడులు ఏమి వేయను. అట్లాగే వేసుకుంటా అట్టే వేసేస్తాను. ఆ కారం పొడిలోనే మసాలా అంతా ఉంటుంది కాబట్టి నేను కారంలో మసాలా, చేపల కూరలో ఇంకేం మసాలా వేయను, అదే మసాలానే. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన చేపల కూర నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.